అత్యున్నత హోదా పొందే అవకాశం ఉన్న నాయకుడు భట్టి విక్రమార్క అని హరీష్ రావు అన్నారు. ఈ విషయంలో అందరికంటే ముందు వరుసలో ఉండే నేత భట్టి అన్నారు. కానీ రేవంత్ రెడ్డి కళ్లలో ఆనందం కోసం కాకుండా ప్రజల క్షేమం కోసం పనిచేయాలని సూచించారు. భట్టి గారంటే మాకు కూడా చాలా గౌరవం. ఆయన చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు. 30-40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారి కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. అత్యున్నత హోదా పొందే అవకాశం ఉన్నటువంటి నాయకుడు భట్టి గారు. ఆ అత్యున్నతమైన హోదా పొందడానికి అందరికంటే ముందు వరుసలో ఉండేటువంటి నాయకుడు భట్టి గారు. మాకు కూడా గౌరవం ఉంది. కానీ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే భట్టి గారికి. భట్టి గారు, మీరంత అపారమైన అనుభవం గల నాయకుడు. అత్యున్నత హోదా అందుకోవడానికి అనుభవం ఉన్నటువంటి, అర్హత ఉన్నటువంటి నాయకులు మీరు. దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం పనిచేయకండి. రాష్ట్ర ప్రజల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా పనిచేయడం ఒక సీనియర్ నాయకుడిగా మీ బాధ్యత అని నేను చెప్పదలుచుకున్నాను. అందుకే మీ కాంగ్రెస్ పాలనలో జరిగిన బొగ్గు స్కామ్లో ఒక సిట్టింగ్ జడ్జి చేత, సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత లేదా సిబిఐ చేత విచారణ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. భట్టి గారంటే మాకు కూడా చాలా గౌరవం. ఆయన చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు. 30-40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారి కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. అత్యున్నత హోదా పొందే అవకాశం ఉన్నటువంటి నాయకుడు భట్టి గారు. ఆ అత్యున్నతమైన హోదా పొందడానికి అందరికంటే ముందు వరుసలో ఉండేటువంటి నాయకుడు భట్టి గారు. మాకు కూడా గౌరవం ఉంది. కానీ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే భట్టి గారికి. భట్టి గారు, మీరంత అపారమైన అనుభవం గల నాయకుడు. అత్యున్నత